నాతోనా? సుశీల, సుశీల, ఎవరు వస్తున్నట్టున్నారు. నేను వెళ్తాను. రేపు ఇదే టైంకి వస్తాను. మీతో కొంచెం మాట్లాడాలి. రవి గారికి ఇచ్చిరా. ఉత్తరమా? పొద్దుటైనా వచ్చారు. ఎంతలోనే ఉత్తరమా? ప్రొద్దున్నే వచ్చి వెళ్ళారా? ప్రొద్దున మాట ఏమిటమ్మా? ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. సుశీలమ్మ గారు ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏమిటి? ప్రతిరోజు సుశీలతో మాట్లాడి వెళుతున్నారా? కావాలంటే సుశీలమ్మ గారిని అడగండి అమ్మా. సుశీల, 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 ప్రొద్దున రవి గారు వచ్చారా? వచ్చారు. అతను నువ్వు మాట్లాడుకున్నారా? ఎంత సాహసం, ఎంత నాటకం ఆడుతున్నావు. సిగ్గులేదు. పైగా వచ్చాడని ధైర్యంగా చెప్తున్నావా? ఏమిటమ్మా? చూడమ్మా, మన రవి గారిని వల్ల వేసుకుని నాటకం ఆడుతుంది. ప్రొద్దున ఆయన వచ్చి వెళ్ళారట, మనం రాలేదనుకుంటున్నాం. ఓసి దౌర్భాగ్యురాలా, ఎంత నాటకం. ఏదో మంచిదామని పంతం చోటిస్తే పెన్నెంటి ఆకాలే కడతావా? నువ్వెంత, నీ బతికెంత? నీ మొహానికి లక్షాలుగా కావాల్సి వచ్చాడే. ఇంకా నీ నాటకాలు ఆపు. రవి అంటే ఎవరనుకున్నదే? ఈ ఇంటికి కాబోయే అల్లుడు. గీతకి అతనికి పెళ్లి నిశ్చయమని తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. జాగ్రత్త. నువ్వు ఆయన చూడటం గానీ ఆయనతో మాట్లాడేట్టు గానీ తెలిసిందా నిన్ను నరికేస్తాను. నీ కళ్ళు పీకేస్తాను. నేను చూసుకుంటాను కదా. నీకు తిట్టిందంటే అర్థమైంది. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నేను అలా చిటికేస్తాను అంతే. తప్పన ముళ్ళు పెట్టే. ఆలోచన చేయకూడదు. నువ్వు తొమ్మిది బయట చూడక. ఇగో పాటంతా అయిపోయినకు ఈ తొండం తీసి అలా బయట పెట్టే. అర్థమైందా? నీకెందుకన్నా నువ్వు పాడు, నేను చూసుకుంటారా? ఏంటో చూసి తంతాను చూడు. బయటకు వచ్చా ఉంటా తంతాను. అంతా అయిపోయిన తర్వాత నీకు ఏకేస్తాను. అప్పుడు రా అమ్మా. రెడీ అన్నావా? పెద్దబాబు, ఎవరు నువ్వు? రండి రండిరా. 100 రూపాయలు తెచ్చావా? తెచ్చాను. నీ దగ్గర 100 రూపాయలు రెడీగా? పరుపు కింద ఉన్నాయా? హీరో ఎప్పుడు వచ్చావు? నా గురించి గంటసాల వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు? ఉండరా, నా సంగతి తేలేదు. మద్రాసులో ఖాళీ లేదన్నారు. అక్కడ అందరూ ఉన్నట్లేనట. అవసరం వస్తే వాళ్ళే ఈ ఊరు వచ్చి నన్ను బుక్ చేసి విమానం మీద తీసుకెళ్తా అన్నారు. వాళ్ళ దృష్టిలో బాగుంటే నన్ను అలాగే తీసుకెళ్తారు. మీ అందరూ ఇక్కడ కూర్చోండి. మా గురువు గారి పాటు నేను మాట పాడతాను. కవి కూర్చో, కూర్చోండి. అందరికి జరుగు నిశ, కొందరికి పొరుగు నిశ, లోకంలో అందరికి స్వర్గమే అసలు నిశ, అసలు నిశ. గ్రామం కొంచెం చెడిపోయిందని ఎక్కడ జరగబడుతుంది. జోక్ చేసావా? మా జోక్ బాగుంది, పందెం బాగుంది, కానీ పడేరా 100 రూపాయలు. 100 రూపాయలు మా నాన్నగారు ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళిపోయారా? అయితే వచ్చేదాకా ఇక్కడే ఉంటారా మేము? లేట్ అయిపోతుందా పాపం? అయితే టీ పట్టరా పాపం? ఏదో టీ కావాలా? కొట్టదు. ఇప్పుడు పెట్టరా నువ్వు? ఎందుకు వచ్చారా? నీ చల్లని నీడలో సేద తీర్చుకుందామని. ఏమిటా పుస్తకం? ఎండమావు. చాలా బాగుంటుంది. మీరు వచ్చారని పిన్నితో చెప్పొస్తాను. ఎవరికి తెలియకూడదనేగా ఇలా వచ్చాను. అవును, మీరు మగవారు. ఎవరికీ తెలియకుండా ఎన్ని నాటకాలైనా ఆడతారు. కానీ నేను ఆడలేదు. నీ మాట నాకు అర్థం కావడం లేదు. మీలాంటి భాగ్యవంతులకు మాలాంటి పేదవారి మాటలు అర్థం కావలేదు. అర్హతలు మరచి అంతస్తును పెంచుకోవాలనుకోవడం నాదే పొరపాటు. సుశీల, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తే
మీరు ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నారు. మీకు నాతో మాట్లాడవలసిన ముఖ్య విషయాలు ఏముంటాయి? నేనా అల్లుడు కాబోతున్నాను? ఎవరన్నారు? వేరే ఒకరు చెప్పాలా? మీరు గీతకు ప్రేమ లేఖలు రాయలేదు, ఆమెతో పాటు పార్కులో కలిసి తిరగలేదు. అదే అది ఇక మీరు నాకేం చెప్పక్కర్లేదు. నన్నెందుకు ఇలా వేధిస్తున్నారు? నేను దిక్కులేని దాన్ని. దొరికిన ఈ ఆశ్రయం కూడా నాకు లేకుండా చేయకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నిజం చెప్తున్నా, నా మాట విను. నేనేమీ విందల్చుకోలేదు. మీకు నమస్కారం చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళరా? సరే, నేనే వెళ్తున్నా. సుశీల, సుశీల. నిన్నే. రవి ఎక్కడ? వెళ్ళిపోయాడా? అప్పుడే నీ సంసారం అయిపోయాన్నమాట. ఏమిటా మాటలు? గీత, నీ కాబోయే భర్త మీద నీకు ఉండాల్సిన గౌరవం ఇదేనా? గౌరవం గురించి నాకు చెప్తున్నావా? దొంగచాటుగా నువ్వు వాడుతున్న నాటకం నాకు తెలియదనుకున్నావా? రవి ఎందుకు వచ్చాడు? నిన్నే అడుగుతున్నది, చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పు, చెప్పను. ఎలా చెప్పో చూస్తా. నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇంకా నేను అక్కడ సాగిస్తూనే ఉన్నావు అనమాట. మళ్ళీ ఇంకోసారి లాంటి దగ్గర విన్నానంటే ఓటు మీద చూస్తాను. కొట్టింది కదా. అక్క ఇది పచ్చల పథకం, ఇది కెంపుల్ సెట్టు, ఇదిగో ఇది ముత్యాల సెట్టు, ఇది రబ్బర్ నెక్లెస్. అలా చేయించరే. చాలా బాగుంటుంది. ఈ 22 క్యారెట్టే. చాలా బాగున్నాయమ్మా. ఇంతకు పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడు ముహూర్తం పెట్టిస్తే అప్పుడే. మేమా? అదేమిటమ్మా? అవునరా, అసలు విషయం ఏంటంటే మా అమ్మాయి గీతని మీ ఇంటి కోడలుగా చేయాలని మా ఇంటి ఆవిడ కోరిక. అవును, అమ్మాయిని చూశారు, నేను చెప్పక్కర్లేదుగా. ఇక పోతే ఇచ్చి పుచ్చుకోవడాల విషయం ఇతరులకేం తీసుకోం. అబ్బాయికి విదేశాల్లో ఖర్చు అంతా నాదేరా. బంజారా హిల్స్ లో ఉన్న పెద్ద మేడ కూడా అమ్మాయి పేరే ఉంది. అబ్బాయి విదేశం నుంచి తిరిగి రాగానే హాస్పిటల్ కట్టుకోవడానికి యాభై లో మంచి స్థలం కూడా చూసుకుంటాను. దానికి తగిన రొక్కం కూడా. అన్ని బాగానే ఉన్నాయి, కానీ అబ్బాయి ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోవద్దు. ఆ మాత్రం తెలుసుకోగానే నేను దూరం రాలేదురా. ఆనాడే పొరపాటు పని ఎప్పుడూ చేయను. మీ అబ్బాయి ఎప్పుడూ ఉన్నాడు. అదేగాక ప్రతి ఆదివారం అబ్బాయి ఇక్కడికి వస్తూ ఉన్నాడు. అమ్మాయి అబ్బాయి కలిసి సినిమాలకి షికార్లకి వెళుతూనే ఉన్నారు. కావాలంటే
కావాలంటే మీ అబ్బాయిని అడిగి తెలుసురా. సుభాష్ శీఘ్రం ఉన్నారు. విషయం మాత్రం త్వరగా తెలుసు. ఏమిటండి వీడికి ఇంతకన్నా మంచి పిల్ల దొరకలేదా?